ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ వచ్చి మూల జీసస్. హల్లెలూయా. నామములో వందనాలు. అలాగే దేవుని బట్టి మనందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మరొకసారి క్రిస్టియన్ ఫేజ్గా ఆహ్వానించినటువంటి ఈ యొక్క గ్రూప్ క్రియేటర్స్కి ఎంతగానో ఆనందిస్తూ ప్రభు పేరిట స్తుతులు, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇది రెండోసారి మనం ఇక్కడ దేవుని ఎదుటికి దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవుని బట్టి నేను ఎంతో ఆనందించున్నాను. అలాగే ఈ యొక్క హిందూపూర్ క్రిస్టియన్ పేజ్ వ్యూవర్స్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అలాగనే ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్లో ఫలింపచేయు వాక్కు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా దేవుడి యొక్క ప్రత్యక్షతలు మీకు తెలియపరచడం జరుగుతున్నది. సో కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు మీకు చాలా మర్మమై ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు వినడానికి, క్షేమాభివృద్ధి కలగడానికి దేవుడు మీకు సహాయము చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు మనం అందరికీ తెలిసినటువంటి విషయాల్లోనే దేవుడు మనకు దాచి ఉంచినటువంటి తన యొక్క ప్రత్యక్షతని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే అది తెలుసుకోవడం వల్ల మాత్రమే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా మనకు కలిగేది క్షేమాభివృద్ధి కానీ నాశనము ఏమాత్రము కాదు. మనకు కలిగేటువంటిది క్షేమాభివృద్ధి కాక మరి ఏది కలగదు. మనకు క్షేమాభివృద్ధి కలుగుటకే దేవుడు మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారానే మనకు క్షేమాభివృద్ధి అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకోసం అంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుటకు, శాపం నుంచి విడిపించుటకు, పాపం నుంచి విడిపించుటకు మాత్రమే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి నేను గమనించినటువంటి ఈ యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో 13 సంవత్సరాల యొక్క ఆత్మీయ జీవితంలో నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి తెలుసుకున్న వారికి, దేవుణ్ణి తెలుసుకొని వారికి ఖచ్చితంగా దేవుడు వేరుపరిచాడు, ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ విషయంలో చెప్తున్నాను అంటే ప్రతి విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఈ విషయము, ఇది ఆ విషయం అనేటువంటి విషయం లేదు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా దేవుడి యొక్క వాక్యం యొక్క సామర్థ్యం ఏమైతే ఉందో ఆ వాక్యం యొక్క సామర్థ్యం మనం అనుభవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆ దేవుడి యొక్క సామర్థ్యం మనలో నుంచి ఫ్లో కావడానికి, మనలో నుంచి లోకంలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరు చేసుకున్నాడు. ఎందుకు వేరు చేసుకున్నాడంటే లోకములో ఉన్నటువంటివి మనము అనుభవించడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఒకవేళ మనము దేవుని రాజ్యంలో ఉండి కూడా లోకస్తులు దేనినైతే అనుభవిస్తున్నారో దానిని అనుభవించడానికి ఇష్టపడుతుంటే అది ఖచ్చితంగా ప్రభు యొద్ద నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, ప్రభు యొద్ద నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, అది ఏమాత్రం అటువంటి ప్రత్యక్షత కానే కాదు. నేనేం చెప్తున్నానంటే
దేవుడు, అందుకే ఇంతకు ముందు సందేశం అదే చెప్పాను నేను. దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరుపరుచుకున్నాడు అంటే లోకమునకు మనకు ఇంకా సంబంధం లేదు అంటే సాతాను ప్రేరేపించే, సాతాను యొక్క కలిగించే ప్రతి విధమైనటువంటి రోగాలకు కావచ్చు, ప్రతి విధమైనటువంటి వ్యాధులకు కావచ్చు, ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలకు కావచ్చు, దేనికైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో అవి మనకు సంబంధించినవి కానప్పుడు అవి మనం అనుభవించడానికి కూడా వీలు లేదు, అవి మనం ఏమాత్రం ఒప్పుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని లోకంలో నుంచి వేరుపరుచుకున్నాడు అనేటువంటి విషయం ఎంత వాస్తవమైందంటే అంత వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు వేరుపరుచుకున్నాడంటే చాలా వరకు ఇంతవరకు దేవుడి యొక్క స్పర్శను అనుభవించినటువంటి వారి శాతం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేవుడి యొక్క సామర్థ్యాన్ని మనము ఆచారబద్ధంగా మనం అంగీకరిస్తున్నప్పుడు, నువ్వు ఏ కోణంలో అయితే ఆచారబద్ధంగా అంగీకరిస్తున్నావో నీకు ఆ విధమైనటువంటి స్పర్శనే ఉంటుంది. దేవుడు ఆ విధమైనటువంటి విధంగానే మన జీవితంలో అంటే జోక్యం చేసుకుంటాడు. ప్రభువుగా మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే ప్రభువును ప్రభువుగానే మనం అంగీకరించాలి. దానికి ఏ విధమైనటువంటి పాండిత్యాన్ని మనం జోడించాల్సినటువంటి పని లేదు. చాలా వరకు ఈరోజు పాండిత్యం దొరుకుతుంది బైబిల్లో. మనకు కావాల్సింది పాండిత్యం కాదు, ప్రత్యక్షత కావాలి. మనకు కావాల్సింది బైబిల్ ద్వారా వచ్చేటువంటి డిగ్రీల ద్వారా వచ్చేటువంటి ఉపదేశాలు కాదు. మనకు కావాల్సింది ప్రభు యొద్ద నుంచి వచ్చేటువంటి ఉపదేశాలు కావాలి. నేను అదే చెప్తుంటున్నా. ఈరోజు నువ్వు ఏ మాత్రము లోకస్తులలో అంటే దేవుని యొక్క దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో లేనిది ఏమన్నా అనుభవిస్తూ ఉంటే అది ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు. బైబిల్లో ఉన్నది మనం అనుభవించడానికి నిర్ణయం తీసుకోవాలి. బైబిల్లో ఉన్నది మనం అనుభవించడానికి మాత్రమే మనం జీవించాలి. మనం జీవిస్తున్నాము అంటే అది బైబిల్ నుంచి వచ్చేది జీవిస్తూ ఉండాలి. ఇది కాకుండా మరి ఏది మీరు అంగీకరించడానికి వీలు లేదు, అనుభవించడానికి వీలు లేదు, ఏమాత్రం ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎందుకు వేరుపరుచుకున్నాడంటే నీవుగా బ్రతకడానికి కాదు, కానీ ఆయన నియమించినటువంటి దేవుని రాజ్య సంబంధమైన ఫలవరములతో బ్రతకడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఏమండి, మరి గుర్తు చేస్తుంటున్న గలతీ పత్రికలో పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి, మిమ్మల్ని కలవరపరిచేటువంటి సువార్త ఎవరు చెప్పారు అంటే కలవరపరిచే సువార్త కూడా ఉంది. అది కూడా యేసు ప్రభు గురించి చెప్పేటువంటి వాక్యమే. కలవరపరిచేటువంటి సువార్త ఎక్కడ ఏ సంఘంలో ఎవరిలో కలవరం అయితే చోటు చేసుకుందో అక్కడ మీరు వింటున్నటువంటి ఆ యొక్క వాక్య ఉపదేశాలు అవి కేవలం దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు, కానీ మన యొక్క మనుష్య జ్ఞానముతో ఆధారం చేసుకుని వచ్చినటువంటి సందేశాలను ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి సందేశం మనిషిని కలవర పెట్టదు. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి సందేశం మనిషిని భయానికి గురి చేయదు. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఏ సందేశమైనా సరే నిన్ను నిలవబెడుతుందే కానీ నిన్ను ఏమాత్రం పడద్రోయదు, నిన్ను సంతోషపరుస్తుంది కానీ నిన్ను దుఃఖింపచేయదు. ఏ సంఘములో ఏ విశ్వాసంలో కలవరం ఉన్నా నీవు విశ్వసించే ఆ వాక్య జ్ఞానం ఏ పరిస్థితిలోనూ నీకు కలవరాన్ని కలిగిస్తుంది అంటే అది కేవలం ఆ వాక్యానికి, దేవుడి యొక్క వాక్యానికి మనిషి యొక్క జ్ఞానాన్ని జోడిస్తున్నారు. నో అలాగా చేయకూడదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగానే బోధించాలి. ఆ వాక్యము వెనకలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యక్షతను మనం అర్థం చేసుకున్నప్పుడే, ఆ ఆత్మ ప్రత్యక్షతను మనం గ్రహించినప్పుడే మన కలవరము పారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి, మన వ్యతిరేకపు పరిస్థితులు మారిపోతాయి, మన శత్రువు మన యొద్ద నుంచి దూరం అవుతాడు, నీ ప్రతికూలపు పరిస్థితులు నీ యొద్ద నుంచి దూరం అవుతాయి. సో కాబట్టి దయచేసి మనం ఖచ్చితంగా ప్రభువును అనుభవించేటువంటి వారంగా భూమిపైన బ్రతకాలి. ప్రభు మన నుంచి ఆశించిన జీవితం భూమిపైనే జీవించి మనం ప్రభు యొద్దకి వెళ్ళాలి. ఇది తప్ప మరొకటి అనుభవించడానికి వీల్లేదు. మేము చాలా కాలం నుంచి క్రైస్తవం నుండి, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎంత కాలం నుంచి క్రైస్తవులం అనేటువంటి విషయం కాదు, కానీ ఎంత కాలం నుంచి ప్రభువును లోకానికి మనం ప్రత్యక్షపరుస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
మనకు ఎంత జ్ఞానం ఉంది అనేటువంటి విషయం కాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభువును మనము అంగీకరించడానికి, ప్రభువును ప్రభువుగా ప్రత్యక్షపరచడానికి మాత్రమే మనము దేవుణ్ణి తెలుసుకున్నాం. దేవుడు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. సో కాబట్టి నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రభువుని మనం ఏ మోతాదులో తెలుసుకున్నాము, ప్రభువుని మనం ఏ మోతాదులో మనము ఎరిగి ఉన్నాము, మనము ఆ మోతాదులోనే మనం ప్రభువును అనుభవిస్తాం. ఏ మోతాదులో నువ్వు ప్రభువును స్పర్శిస్తున్నావో ఆ మోతాదులోనే మనము ప్రభువుని లోకానికి పరిచయం చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మన అంశం ఇది కాదు, ఇది ఇంట్రొడక్షన్, జస్ట్ అలాగా చెప్తూ ఉన్నాను. మెయిన్ విషయం ఏంటంటే, ఈరోజు మీతో దేవుడు మాట్లాడాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, అది అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ అందులో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే, ఆ అంశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని దాటిపోవడానికి ఇష్టపడట్లేదు, దేవుడు మనతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి దేవుని మంచితనాన్ని మీకు గుర్తు చేయడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను. ఇది అందరికీ తెలిసినటువంటి ఉపమానమే, ఇది అందరికీ తెలిసినటువంటి సంఘటనే బైబిల్లో ఉన్నది. ఆ విషయాన్నే నేను మీతో పంచుకుంటున్నాను. ఆ విషయంలో దాగి ఉన్న ఆత్మ ప్రత్యక్షతతో నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ఈరోజు మీరు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే ఈరోజు మీ పరిస్థితులు అనగారిపోతాయి, మీ వ్యతిరేకపు పరిస్థితులు అనగారిపోతాయి, మీ శత్రువు అనగారిపోతాడు, మీ రోగం ఈ రోజు నుంచి అనగారిపోతుంది, మీ ఆర్థిక పరిస్థితులు ఈ రోజు నుంచి అనగారిపోతాయి, మీ ప్రత్యర్థులు అనగారిపోతారు. ఎట్టి పరిస్థితిలో మనం వాక్యాన్ని ఖచ్చితంగా ప్రభు యుద్ధ నుంచి ఉపదేశించబడితే ఖచ్చితంగా మనం ఆనందించేటువంటి వారంలో జాబితాలో మొదటి వారమే ఉంచున్నాం. కాబట్టి మనం ఆ విషయాన్ని చూసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం మనం చివరిలో ఒక విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, 48 నుంచి చదువుకుందాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణిని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి అని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. మనం ఈ 3 వచనాల గురించి ఈరోజు వివరించుకుందాం. ఇందులో చాలా అద్భుతం దాగి ఉంచునండి. దేవుడు మన యొక్క ఆంతర్యాన్ని చాలా పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలించేటువంటి ఆంతర్యం ఎలా ఉండాలంటే ప్రభు ఆశించిన విధంగా ఉండాలి. ఎందుకంటే ఒకనొక సంఘటనలో ప్రభు వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తున్నారు ఆ అద్దరికి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు గాలి, వాన, తుఫాను వాళ్ళని ప్రయాణాన్ని కొనసాగించడం చాలా కష్టసాధ్యంగా ఉంది. అక్కడ ప్రభు నీటిపైన నడుచుకుంటూ అలాగా వెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ అందులో దాగి ఉన్న ఆత్మ ప్రత్యక్షత ఏంటో ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ప్రభు ఎట్టి పరిస్థితిలో వచ్చాడంటే, శిష్యులు గాలి వాన చేత కొట్టబడేటువంటి సమయంలో సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. ఆ సంఘటన చూశాడు. చూసి కూడా ప్రభు ఏమనుకున్నాడంటే వారిని దాటిపోవాలి అని అనుకున్నాడు. ఎందుకు దాటిపోవాలని అనుకున్నాడు? వారంటే అసహించుకొని కాదు,
వారంటే సరిపోక కాదు, దేవుడు వారిని ఆ పరిస్థితుల్లో చూసి ఎందుకు దాటిపోవాలనుకున్నాడో తెలుసా? దేవుడు వారిని ఆ పరిస్థితుల్లో చూసి దాటిపోవాలనుకున్నాడంట. ఎందుకు దాటిపోవాలనుకున్నాడు? హలో, ఎందుకు దాటిపోవాలనుకున్నాడంటే ఆ గాలి తుఫానును శిష్యులే ఆపగలరు, శిష్యులే ఆపగలిగిన సామర్థ్యం వారిలో ఉంది అని అనుకుని దాటిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ప్రభువు గాలి తుఫానును ఆపగలిగినటువంటి సామర్థ్యం ప్రభువుకు ఉంది అంటే ప్రభువులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆపగలిగినటువంటి సామర్థ్యం ఉంది. చూడండి, ఆ పరిస్థితుల్లో గాలి తుఫాను కొట్టబడుతున్నారు, అసలు చాలా కష్టమైన సముద్ర ప్రయాణం. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభు వారిని వచ్చి ఆదుకోవడం కదంట, వచ్చి అక్కడి నుంచి దాటిపోవాలనుకున్నాడంట. ఎందుకు దాటిపోవాలనుకున్నాడు తెలుసా? ఆయన మనకు అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని నా వలె నా పిల్లలు కూడా వాటిని ఆపగలరు అనేటువంటి ఉద్దేశంలో ఉండేటువంటి నమ్మకంతో ప్రభు దాటిపోవాలనుకున్నాడు. అక్కడ వారంటే సరిపోక కాదు, వారంటే ఎట్టి పరిస్థితుల్లో అసహించుకుని కాదు. ఎందుకు దాటిపోవాలనుకున్నాడు తెలుసా? నా వలె నా పిల్లలు నడుచుకోగలరు, నా వలె నా పిల్లలు దోణను నడిపించడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు గాలి తుఫానును నా వలె ఆపగలరు, నా వలె నీళ్ళపైన నడవగలరు, అందుకనే దాటిపోవాలనుకున్నాడు. అటువంటి నమ్మకము ప్రభువు మన పైన పెట్టాడు. హలో, ఎట్టి పరిస్థితుల్లో ప్రభువు తన పిల్లలైన మనల్ని తన వలె చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నుండి తీయబడిన మనం ఆయన వలె ఉండాలి, ఆయన నుండి జన్మించబడినటువంటి మనం ఆయన వలె ఉండాలి. ఆయన చేతి పని అయిన మనము ఆయన వల్లే మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు వద్ద నుంచి, ప్రభులో నుంచి తీయబడిన వారు ప్రభు వలె ఉండాలి. అందుకే నేను ఒక సందేశం చేశాను, ఆయన నుండి తీయబడిన వారు ఆయన వలె ఉంటారు. ఈ సంఘటనలో గాలి వాన చేత కొట్టబడుతూ ప్రమాదంలో ఉన్నటువంటి శిష్యులను చూసి దాటిపోవాలనుకున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో కొట్టబడుతున్నా, ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి వ్యాధి రోగులతో బాధపడుతున్నా, ఎటువంటి శత్రువులతో నువ్వు పోరాడుతున్నా, ఎటువంటి విధమైనటువంటి ఆటంకాలతో నువ్వు ఎదురుపడుతున్నా కూడా ప్రభు నిన్ను చూసి దాటిపోవాలనుకుంటున్నాడు. కానీ దాటిపోడు. ఎందుకంటే చూస్తున్నాడు, నువ్వే దాన్ని తీసివేసుకోగలవు, నీ సమస్య నుంచి నిన్ను పరిరక్షించుకునే సామర్థ్యం నీకు ఇచ్చాను అని ప్రభు వేచి చూస్తున్నాడు. దయచేసి గమనించాలి, నీ సమస్యను తీసివేసుకునే సామర్థ్యం నీకు ఇచ్చాడు ప్రభు. నీ శత్రువును నువ్వు తరిమివేసేటువంటి సామర్థ్యం నాకు ఇచ్చాడు ప్రభు. నీ రోగాన్ని నువ్వు తీసేసుకునేటువంటి బలాన్ని నీకు ఇచ్చాడు ప్రభు, అధికారాన్ని ఇచ్చాడు. అందుకే అదే మార్కు సువార్తలో చెప్తాడు, శత్రు బలం అంతటి పని నీకు అధికారం అనుగ్రహించబడింది. అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని మర్చిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడో మనల్ని మనం అలాగ చూసుకోవడం మర్చిపోయాం. ఈరోజు దాటిపోవాలనుకున్నాడు. ఎందుకు దాటిపోవాలనుకున్నాడు? ఈ పరిస్థితుల్లో కూడా చూడండి, నా పిల్లల యొక్క సామర్థ్యం అని ఆ యొక్క సమస్యతో సవాలు చేయడానికి ప్రభు దాటిపోవాలనుకున్నాడు. అక్కడ దాటిపోవాలనుకున్నాడు. ఎందుకంటే మనము ప్రదర్శించబడేటువంటి ఆ సామర్థ్యం ప్రభు సామర్థ్యం కాబట్టి. నువ్వు చేసిన ఘనకార్యం ప్రభువుకే మహిమ, ప్రభువు చేసిన అద్భుతం ప్రభువుకే మహిమ. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన వల్లే చూస్తున్నాడు, ఆయన వల్లే చూస్తున్నాడు. నీవు ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నావు? ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి జీవన విధానం ఏంటో నువ్వు గుర్తించి ఆ జీవన విధానానికి ఆటంకం కలిగించేటువంటి ఏ లోక సంబంధమైనటువంటి నియమాన్నైనా సరే నీకు నీవుగా తీసివేసుకోగలవు. నీకు నీవుగా తీసేసుకునేటువంటి సామర్థ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు. ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆయన ద్వారా బ్రతికే ప్రతి ఒక్కరు, ఆయన నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు, ఆయన చేత తయారు చేయబడిన ప్రతి ఒక్కరు కూడా దేనినైనా కూడా జయించగలరు, దేనినైనా జయించగలరు. ఈరోజు నీ పరిస్థితులు ప్రభు చెప్పిన మాటల వైపు ఉన్నాయా,
లేదంటే నీ పరిస్థితులు నీకు కనిపిస్తున్న పరిస్థితుల పైన ఉన్నాయి. నీకు కనిపించే పరిస్థితులు అబద్ధం, దేవుడు చెప్పిందే నిజం. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతిదీ శ్రేష్టమైనది. ఎందుకంటే మనం ఉన్న నిబంధన శ్రేష్టమైన నిబంధన అయినప్పుడు మనము కలిగి ఉన్న పరిస్థితి కూడా శ్రేష్టమైన పరిస్థితి కలిగి ఉండాలి. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన జీవితం అయినప్పుడు నువ్వు అనుభవించేటువంటి ప్రతి జీవితము శ్రేష్టమైనటువంటి జీవితం అయి ఉండాలి. నీవు ఈ విధంగా శోధించబడుతుంటే, నీవు లోకస్తుల వల్ల బ్రతుకుతూ ఉంటే ప్రభువుకి ఏమాత్రం మహిమ కాదు. ప్రభువుకి ఏమాత్రం కీర్తికి సంబంధించిన విషయం కాదు. ప్రభువుకు కావలసింది పాండిత్యం కాదు. ప్రభువుకు కావాల్సింది ఆచారబద్ధం కావద్దు. ప్రభువుకు కావాల్సింది తన వలె బ్రతకడం కావాలి, తన వలె జీవించే వాళ్ళు కావాలి, తన వలె మాట్లాడే వాళ్ళు కావాలి, తన వలె ఆలోచించే వాళ్ళు. అందుకే అంటాడు ప్రభు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడు. ఎందుకు కావు? మరి కావు కాబట్టి నో, ఆయన వలె మన తలంపులు కానప్పుడు మన తలంపులు ఆయన వలె మార్చుకోవాలి. నా తలంపులు మీ తలంపులు కాదు అన్నప్పుడు అర్థం ఏంటంటే, కాని తలంపు ఏదో ఆ తలంపును ఆయన వలె మనం ఆలోచించగలగాలి. హల్లెలూయా. దాటిపోవాలని ఉండి ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి చూడ ఎలాగుందో పరిస్థితి. సరే, వాళ్ళు ఎలాగైనా తలంచుకోండి. నేనేం చెప్తున్నానంటే ప్రభు యొక్క మంచితనం చెప్తున్నాను. ప్రభు మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని గురించి నేను చెప్తున్నాను మీతో ఈరోజు. అందరూ ఆయనను చూసి తొందరపడక వెంటనే ఆయన వారిని పలకరించి, చూసారా, ఒకవైపు మా ప్రాణాలు పోతున్నాయి మీకు చింత లేదా అని ప్రభు అక్కడ శిష్యులు ప్రశ్నిస్తూ ఉంటే ప్రభు వాళ్ళని పలకరిస్తున్నాడు. పలకరించడం అంటే హలో, హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నారా, తిన్నారా, భోంచేశారా అని అడుగుతున్నాడు అని అర్థం. పలకరించాడు. ఏ పరిస్థితిలో? తుఫాను చేత, గాలి చేత కొట్టబడుతున్న పరిస్థితుల్లో, వాళ్ళు ప్రమాదానికి దరిదాపుల్లో దగ్గరలో ఉన్న పరిస్థితుల్లో ప్రభు వాళ్ళకు కనిపించి వాళ్ళని పలకరిస్తున్నాడు. మరొక సందర్భంలో అంటాడు, అల్ప విశ్వాసి నీ విశ్వాసం ఎక్కడ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసం చేత నీవు ఉన్న పరిస్థితిని జయించవచ్చు. నీ విశ్వాసానికి ఆ పరిస్థితి లోబడుతుంది, కానీ ఏమంటే నీ అనుమానానికి, నీ కన్నీరికి ఆ పరిస్థితి లోపడచ్చు. అందుకని చాలామంది ఆ పరిస్థితులను చూసి భయపడుతూ ఏడుస్తూ ఉంటారు. చాలామంది నిజంగా నీ ఏడుపు నీ ప్రభువుని కదిలించదు. నిజంగా నీ ఏడుపు నీ ప్రభువు నీ పరిస్థితిని తీసివేయలేదు, నీ విశ్వాసం తీసివేస్తాడు. మనకి ఈ లోకంలో డబ్బు మనం బ్రతకడానికి, చలామణి కావడానికి ఎంత అవసరమో, దేవుడు రాజ్యం భూమిపైన అనుభవించడానికి విశ్వాసం ఆ డబ్బు కంటే చాలా ముఖ్యమైనది. అందుకే ఫెయిత్ ఈజ్ ఏ కరెన్సీ. విశ్వాసం అనేది ఒక కరెన్సీ లాంటిది. ఆయన ఏమంటున్నాడంటే, హలో, భోంచేశారా, బాగున్నారా, ఏ పరిస్థితుల్లో, ప్రమాదంలో ఉండి కూడా ఆయన ఏమని అడుగుతున్నాడు, క్షేమం అడుగుతున్నాడు, పలకరిస్తున్నాడు, బాగున్నారా. సంగమా, మనం ఖచ్చితంగా ప్రభువును అర్థం చేసుకుని నా క్షణమే మనం ప్రభువును అనుభవించడం, ప్రభువును స్పర్శించడం సాధ్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రభువు నిర్ధారించిన, స్థిరపరిచిన జీవితం మనము భూమిపైనే అనుభవించాలి. ఆయన వలె బ్రతకడం మనం భూమిపైనే బ్రతకగలగాలి. ఆయన లాగా, ఆయన నిర్ధారించిన, ఆయన స్థిరపరిచిన, ఆయన నిన్ను ఉంచిన స్థాయిని నువ్వు ఇక్కడే అనుభవించాలి. ఇక్కడ అనుభవించేటువంటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అది ఏ విధమైనదైనా సరే, ఒకవేళ హద్దులు వేసుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ప్రభువు వద్ద మాత్రం హద్దులు లేవు. అందుకే ప్రభు యొక్క సామర్థ్యానికి మనం హద్దులు వేయకూడదు. నేను అదే అంటున్నాను, నువ్వు ఏ మోతాదులో విశ్వసిస్తావో ఆ మోతాదులోనే ప్రభువు కదులుతాడు, పనిచేస్తాడు. నువ్వు ఏ మోతాదులో ప్రభువును విశ్వసిస్తావో ఆ మోతాదులోనే ప్రభువు పనిచేస్తాడు. ఏ పరిమాణంలో నువ్వు ప్రభువును విశ్వసిస్తావో ఆ పరిమాణంలోనే ప్రభువు పనిచేస్తాడు. అందుకే విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపోయాడు, కానీ విశ్వాసాన్ని చూసి ప్రభు ఏమాత్రం వారిని బ్లేమ్ చేయలేదు. అంటే వాళ్ళు ఏమాత్రం విమర్శించలేదు. అందుకే నువ్వు విశ్వసించడం నీ వలన అయితే
ఎంత విశ్వసిస్తావో అని అర్థం. అక్కడ ఎంత విశ్వసిస్తావో అంత ప్రభు ఆశ్చర్యపడతాడు. ఎంత విశ్వసిస్తావు, విశ్వసించడం నీ వలన అయితే ఎంత విశ్వసించాలి, ఎంత నీ వలన అయితే అంత. ఏ పరిమాణంలో నువ్వు విశ్వసిస్తావో ప్రభును, ఆ పరిమాణంలో ప్రభు నీకు అద్భుతాలు చేస్తాడు. అందుకే విశ్వసించేవాడు సందేహంగా విశ్వసించుతూ ఏంటంటే, ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడవేయబడును కాక అని నువ్వు పలికితే అది వెళ్ళి పడుతుంది అన్నాడు. చూడండి, ఎట్లాగ విశ్వసించాలి? అది సందేహించక విశ్వసించాలి. అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో సందేహం ఉండదు, పరిపూర్ణమైనటువంటి వివాహాల్లో అనుమానం ఉండదు, విశ్వాసాల్లో అనుమానం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బాధ్యతను మనకు అప్పగించి ఆయన దాటిపోవాలని అనుకుంటున్నాడు. ఎందుకు? తన వలె మనం కూడా బ్రతకడానికి, ఆజ్ఞాపించడానికి, అధికారాన్ని చలాయించడానికి అవకాశం ఉంది అని అంటూ వాళ్ళని పలకరిస్తూ కిందకు వచ్చేటువంటి సమయానికి ఒక మాట ఉంది. ఏముందంటే, తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. హలో, తెలుగు బైబిల్లో అనగెను అనేటువంటి మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది గాలి అలసిపోయెను అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నీతో కలిసి పని చేసేటప్పుడు నీ పరిస్థితులు అలసిపోతాయి, నీ సమస్య అలసిపోతుంది, నీ పేదరికం అలసిపోతుంది నిన్ను గెలవలేక, నీ రోగం అలసిపోతుంది నిన్ను గెలవలేక. కారణం ఏంటంటే ప్రభు నిన్ను దాటిపోకుండా ప్రభు నీతో కలిసి రావడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభువు ఆ రోజు ఆ యొక్క ఓడలోకి పడవలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పుడు గాలి అలసిపోయింది. ఇప్పుడు నువ్వు గ్రహించినటువంటి తర్వాత ఏ క్షణమైతే ఈ మాట నువ్వు గ్రహిస్తావో ప్రభు నాతో కలిసి నడుస్తున్నాడని, ఆ క్షణం నీ సమస్యలు అలసిపోతాయి. అలసిపోయాను, గాలి అలసిపోయిందంట, వారిని గెలవలేక, వారిని తాకలేక. ఇప్పుడు నీకున్నటువంటి నీ పరిస్థితి, నీ వ్యతిరేకపు పరిస్థితి, నీ రోగం కావచ్చు, నీ దరిద్రం కావచ్చు, నీ ఓటమి కావచ్చు, నీ అభివృద్ధి లేనితనం కావచ్చు, నీ విమర్శలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ మాట నువ్వు గ్రహించినటువంటి క్షణం నుంచి నీ శత్రువులు అలసిపోతున్నారు యేసునామంలో. ఆమేన్. గాలి అణిగెను కాదు, గాలి అలసిపోయింది. అక్కడ ఈరోజు నీ రోగం అలసిపోయింది, ఈరోజు నిన్ను గెలవలేక. ఈరోజు నీ యొక్క దరిద్రం అలసిపోయింది, ఈరోజు నిన్ను గెలవలేక. నీ పరిస్థితులు ఈరోజు, నీ శత్రువులు అలసిపోతున్నారు. ఈరోజు గాలి అలసిపోయాను. ఎప్పుడు? ప్రభువు మనతో కలిసి నడుస్తాలి, నడిచినప్పుడు, లేదా నడవడానికి మనం ఇష్టపడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన మనల్ని వెళ్తూ వెళ్తూ ఒక బాధ్యతను అప్పగించాడు. ఏం బాధ్యతను అప్పగించాడంటే, ఆయన వలె బ్రతికేటువంటి బాధ్యతను మనకు అప్పగించాడు. ఆయన లాగా బ్రతికేటువంటి బాధ్యతను మనకు అప్పగించాడు. ఆయనను మహిమకరంగా మార్చేటువంటి, ఆయనను మహిమపరిచేటువంటి, ఆయన మంచితనాన్ని మనం అనుభవించేటువంటి మనస్సును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు నీ మాటలు నమ్మితే ప్రభు నీతో ఉన్నాడు. నీతో ఉన్న ప్రభువు నీ సమస్యను అలసిపోయే విధంగా చేసేవాడు, కానీ ఆ సమస్యతో నువ్వు బాధపడే విధంగా చేసేటువంటి వాడు కాదు. అందుకే ఆయన మంచివాడు. అందుకే ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మంచితనంలో మనం అలసిపోం, నీ సమస్యలు అలసిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మనకు అందరికీ తెలిసిన సందేశం ఈ సందేశం చూడండి. వాళ్ళు పడవ ప్రయాణం చేయడం, వాళ్ళు గాలివాన చేత కొట్టబడడం, ప్రభును భూతమని నమ్మడం, తర్వాత ప్రభు అందులోకి రావడం, ఇవన్నీ కామన్గా చెప్పుకునేటువంటి విషయాలే. కానీ అందులో ప్రభు ఉంచినటువంటి క్షేమాభివృద్ధికరమైనటువంటి సందేశం ఏంటంటే, చూడండి, నేను నీతో ఉన్నాను, నేను మీలో ఉన్నాను, నేను మీలో ఉన్నాను అన్న విషయం మీరు గ్రహించుకుంటే, ఆ గ్రహించిన క్షణం నుంచి నీ రోగం అలసిపోతుంది, నీ అప్పులు అలసిపోతున్నాయి, నీ ఓటమి అలసిపోతుంది, నీ ప్రత్యర్థి అలసిపోతున్నాడు. ఇంతవరకు వాడు ఎన్ని విర్రవీగినా,
ఇంతవరకు నీకు వాడు తప్పుడు ఆలోచనలు చెప్పి వాడు నీ పైన గెలవడానికి వాడు నేను ఎంత వేదనకు గురి చేసినా వాడు ఈరోజు అలసిపోతున్నాడు పరిస్థితి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే మన ఆలోచన విధానం చాలా అంటే నువ్వు వినేటువంటి ఆ మాటలు నీకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయా? నువ్వు వినేటువంటి మాటలు నిన్ను దేవుడి యొక్క బలానికి దగ్గర చేస్తున్నాయా, లేదా నిన్నే కన్ఫ్యూజన్లో చేయడానికి గురి చేస్తున్నాయా? అందుకే ఏమి వింటున్నామో జాగ్రత్త పడుడి అంటారు. అందుకే మనం వినే విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు యొద్ద నుంచి వచ్చిన మాట ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే నీ శత్రువు నిన్ను అలసిపోయే విధంగా చేస్తుంది. నీ శత్రువు నిన్ను అలసిపోయే విధంగా చేస్తుంది. నీ ఆర్థిక పరిస్థితులు అలసిపోయే విధంగా చేస్తాయి. నీ అవమానాన్ని అలసిపోయే విధంగా చేస్తాయి. ఈరోజు అందుకే పరిస్థితుల్లో నీకు ఏది తోస్తే అది మాట్లాడదండి. నీ అనారోగ్యంలో నువ్వు ఏది పడితే అది గ్రహించదండి. ప్రభు ఏమి చెప్పాడు అది మాత్రం వినండి. వాళ్ళు వెళ్తున్నారు, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం ఉంటుంది, మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని. వారి నోటి మాట ఎలాగుంది తెలుసా? ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపైన మేము నశించిపోతున్నాం ప్రభు, నీకు ఇష్టం లేదా? సో అది ఆయనకి ఇష్టం లేదు అట్లా మాట్లాడడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు అంటాడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడయ్యా అల్ప విశ్వాసులారా, ఎన్నాళ్ళు నేను మీతో ఉన్నాను, మీ విశ్వాసం ఎక్కడో తెలుసా? ఎక్కడ నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావో అక్కడ నువ్వు సమస్యగా నిలవబడగలిగితే అప్పుడు నీ సమస్య నిన్ను చూసి అలసిపోతుంది. నీవున్న పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుతుంటే దయచేసి మాట్లాడద్దండి అలాగా. నీవున్న పరిస్థితులు నిన్ను భయాందోళనకు గురి చేస్తుంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చిందని ఒకవేళ నువ్వు సంతృప్తి పడుతుంటే నిజంగా ఆ పరిస్థితి అబద్ధం. నో, అది దేవుని యొద్ద నుంచి రాలేదు. దేవుడు నిన్ను ఏమాత్రం శోధించడానికి, దేవుడు నిన్ను ఏదో బాధ పెట్టడానికి ఎన్నుకోలేదు. దేవుడు నిన్ను శిక్షించడానికి ఎన్నుకోలేదు. దేవుడు నిన్ను ఏమాత్రం నిన్ను నష్టం కలిగించడానికి ఇష్టపడట్లేదు. దేవుడు నీకు క్షేమాన్ని, అభివృద్ధిని, లాభాన్ని, ఆరోగ్యాన్ని, నీకు ఏది కావాలో అది అనుగ్రహించడానికే ఎన్నుకున్నాడు. నీకేదో శోధన వచ్చిన వెంటనే ఆ ప్రభువు నన్ను శోధిస్తున్నాడేమో, లేదా నన్ను అంటే యోబులాగా చేస్తున్నాడేమో. హలో, యోబు పడిన శ్రమలను దేవుడు అనుభవించాడు. అక్కడ యోబు పడిన శ్రమలను ప్రభు అనుభవించాడు. నువ్వు అనుభవించాల్సిన పని లేదు. యోబు పొందిన ఆశీర్వాదానికి, రెండింతల ఆశీర్వాదానికి మాత్రం నిన్ను అర్పణ చేశాడు ప్రభు. నువ్వు వెళ్ళాల్సింది యోబు యొద్దకు వెళ్ళొద్దండి, నువ్వు వెళ్ళాల్సింది ప్రభు యొద్దకు వెళ్ళాలి. నువ్వు పోల్చుకోవాల్సింది యోబుతో కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది ప్రభువుతో పోల్చుకోవాలి. ప్రభువుతో పోల్చుకున్న క్షణంలోనే మనం ప్రభు యొక్క సహవాసంతో, ప్రభువు కలిగిన జీవితంతో మనం ముందుకెళ్తాం. ఆ జీవితంలో సమస్యలు ఉండవు, ఆ జీవితంలో వేదనలు ఉండవు, ఆ జీవితంలో శోధనలు ఉండవు. ప్రభు రాజ్యం కోసం పడే శ్రమలు వేరు. నిజంగా ప్రభు రాజ్యం కోసం శ్రమ పడే వ్యక్తి ఆ శ్రమను శ్రమగా ఎంచుకోడు. చాలా మంది మీరు శ్రమలు అంటున్నారు, కానీ నిజంగా ఆ రోజు శిష్యులు అనుభవించినటువంటి శ్రమలు వాళ్ళకు శ్రమల్లాగా లేవు. వాళ్ళు శ్రమలను చూడట్లేదు, శ్రమల తర్వాత కలిగే విజయాన్ని చూస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి ప్రోత్సాహం లేదు. ప్రభు ఒకే ఒక ప్రోత్సాహం ఉంది. ఆయన చెప్పాడు, మీకు శ్రమ కలుగుతుంది. ఏ విధమైన శ్రమ? తినేక లేక బ్రతికే శ్రమ కాదు, సాతాను యొక్క శిష్యులైనటువంటి రోగాల చేత పడేటువంటి శ్రమలు కాదు వాళ్ళు అనుభవించింది. దేవుని రాజ్యం కోసం పడినటువంటి శ్రమలు ఉన్నాయి. దేవుడి గురించి శ్రమ పడితే ఓకే, నో ప్రాబ్లం. నిజంగా దేవుడి గురించి శ్రమ పడేటువంటి వారి కోసం ఆ శ్రమను శ్రమగా ఎంచరు. అది శ్రమల యొక్క జాబితా. అసలు ఏమాత్రం వాళ్ళు ఏమాత్రం దాన్ని గుర్తు పెట్టుకోలేను. అదే అన్నాను పైన సందేశంలో నేను మీకు చెప్పాను, ఇదే ఫేస్బుక్ పేజ్లో. ఏంటి ఆ రోజు పౌలు జైల్లో ఉన్నాడు, కానీ పౌలులో జైలు లేదని చెప్పాను. పేతురు జైల్లో ఉన్నాడు, కానీ పేతురులో జైలు లేదు అని చెప్పాను. వాళ్ళు బాగా హ్యాపీగా నిద్రపోతున్నారు. మనం అప్పుడు ఒకవేళ ప్రభువు కోసం పడేటువంటి శ్రమలు నీకు ఏమాత్రం అది శ్రమలాగా ఉండదు, హ్యాపీగా ఉండదు.
ఆనందవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతావు. నీ సమస్యలు నిన్ను చూసి అలసిపోవాలంటే, నీ సమస్యలు నిన్ను చూసి పారిపోవాలంటే, లోకము నిన్ను ద్వేషించాలంటే, లోకాధికారి సంబంధించినటువంటి ఏవైనా కావచ్చు, వాడి నుంచి వచ్చేటివి ఏవైనా సరే నీ నుంచి పారిపోవాలి. గాలి తుఫాన్ లాంటి సమస్యలు అలసిపోవాలంటే ఒకటి ఏంటంటే, నువ్వు ఎవరితో నడుస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రభు మన మీద పెట్టుకున్న ఓవర్ కాన్ఫిడెంట్. అది ఏ కాన్ఫిడెంట్ తెలుసా? నా పిల్లలు నా వలె గద్దించి దాన్ని నిమ్మలపరచగలరు అనేటువంటి కాన్ఫిడెంట్తో దాటిపోవాలనుకున్నాడు. కానీ చూద్దాం అనుకున్న వెంటనే మన వాళ్ళ యొక్క విశ్వాసం అక్కడ తెలిసిపోయినటువంటి తర్వాత ఆయనే దోణిలోకి ప్రవేశించినటువంటి వెంటనే గాలి అణిగిపోయింది, గాలి అలసిపోయింది. ఆయన దాటిపోయినా మనం ఆయన వల్లే బ్రతకడానికి అవకాశం ఉంది. ఆయనతో కలిసి ఉన్నా మనం ఆయనలాగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఆయన మనం దాటిపోయినా ఆయన అనుగ్రహించిన అధికారాన్ని, మనం పొందుకున్న అధికారాన్ని కలిగి మనం బ్రతకడానికి అవకాశం ఉంది. ఆయన ఒకవేళ మనతో ఉన్నా మనం ఆయన అనుగ్రహించిన అధికారంతో బ్రతికేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆయన లోకంలో ఎట్టివాడు విన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమే ఉండాలి. 1 యోహాను 4:17 ప్రకారం. హల్లెలూయా. దయచేసి ప్రభువును మనం అర్థం చేసుకున్నాం. ప్రభువును మనం స్పర్శించి అనుభవించడానికి మనం అర్థం చేసుకున్నాం. ప్రభువును ధరించుకున్న మనం నడుస్తుంటే కనిపించేది మనం కాదు, మనం ధరించుకున్న ప్రభు కనిపిస్తున్నాడు. ఆ విషయం విశ్వాసకి తెలియట్లేదు, కానీ సాతానైనటువంటి శత్రువు కాదు, బానిస అయినటువంటి ఆ సాతానుకు తెలుస్తుంది ఈ విషయం. ఏ విషయం? నడుస్తుంటే ఏంటి, నువ్వు వీరి కోసం ఎదురు చూస్తుంటే యేసు ప్రభు నడుస్తున్నాడు అంటే, నువ్వు నడుస్తుంటే ప్రభు నడిచినట్టు, నువ్వు మాట్లాడుతుంటే ప్రభు మాట్లాడినట్టు, నువ్వు ఆజ్ఞాపిస్తుంటే ప్రభు ఆజ్ఞాపించినట్టు, నువ్వు కదలిక కలిగి ఉంటే ప్రభు యొక్క కదలిక కలిగి ఉన్నట్టు. నిజంగా ఈ యొక్క మాటల్లో ప్రభు మనకు ఆ ధైర్యపరిచేటువంటి, ఉత్తేజపరిచేటువంటి మాటలు ఎట్లున్నాయంటే చూడండి, అంత విధంగా ఉన్నాయి. నమ్మకంతో దాటిపోవాలనుకున్నాడు. ఒకటి విషయం, ఆయన వల్లే మనం గద్దించగలగాలని. అది చేయందు చూసి ఆయనే వచ్చాడు, అలసిపోయాడు. ఈరోజు నువ్వు ఈ మాటను మనం అంగీకరిస్తే, ఈ మాటను అంగీకరించే విశ్వాసం ప్రభు మనకు అనుగ్రహించి మనం ప్రార్థించి ఆ అంగీకరించిన క్షణంలో నీ సమస్యలు నిన్ను చూసి అలసిపోతాయి. నీ సమస్యలు నిన్ను చూసి అలసిపోతాయండి. నీపైన విజయాన్ని పొందడానికి ఏమాత్రం వాటికి అర్హత లేదు, అవకాశం అసలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. నువ్వు గెలవడానికి అవకాశం ఉంది, కానీ నీపైన గెలవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అందుకే ప్రభు మనల్ని దాటిపోవడానికి ఎన్నుకోలేదు, మనతో కలిసి నడవడానికి ఎన్నుకున్నాడు. అందుకే ఆయన శిరస్సే ఉన్నాడు, అందుకే ఆయన మనం ధరించుకుని ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు. ఈ విషయాలు చాలా, ఇట్లాంటి వాక్యాలు చాలా చూస్తుంటాం మనం బైబిల్లో. ఒకవేళ మనల్ని దాటిపోయినా మనం ఆయన వల్లే బ్రతకడానికి ఉంది, ఆయన మనతో కలిసి ఉన్న మనం ఆయన వల్లే బ్రతకడానికి ఉంది. మనం దాటిపోయినా మనం ఆయన ఆనందపెట్టేటువంటి వారి జీవితం బ్రతకడానికి ఉంది. ఆయన మనతో కలిసి ఉన్న ఆయన మనం ఆయనని సంతోషపెట్టేటువంటి వారికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం గ్రహిద్దాం, లేదా ఆయన మనతో కలిగి ఉన్న జీవితాన్ని మనం గ్రహిద్దాం. నువ్వు రెండిట్లో ఏది గ్రహించినా కలిగేది మాత్రం దేవునికి మహిమ, నీకు మాత్రం విజయం. నీకు కలిగేది మాత్రం ఓటమి. నీ శత్రువుకు నిన్ను చూసి అలసిపోతాడు. నువ్వు గ్రహించినా, నువ్వు గద్దించినా వాడు అలసిపోతాడు. లేదా ప్రభువే నాతో ఉన్నాడు కాబట్టి అనే మాట నువ్వు గ్రహించినా నీ శత్రువు నిన్ను చూసి అలసిపోతాడు. కాబట్టి దయచేసి ప్రభు యొక్క మనసును మనం అర్థం చేసుకుందాం. దయచేసి మనకు ప్రభు అనుగ్రహించినటువంటి స్వతంత్రత, విడుదల సంబంధమైన జీవితాన్ని మనం అనుభవిద్దాం. ప్రభు మన కోసం సిద్ధపరిచి ఉంచిన భూమి పైన ఏ జీవితాన్ని అయితే సిద్ధపరిచాడో
ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. మన సీనియారిటీ మన శత్రువును జయించలేదు. మన పితృల నుంచి మన క్రైస్తవులమైన శత్రువు మనల్ని వాడు ఏమాత్రం మనం అన్ని గెలవలేం, అది కాదు. కానీ ప్రభువును మనం ఎంత గ్రహించామన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత గ్రహించావన్నది ఇంపార్టెంట్ అయినప్పుడు అప్పుడు నీ శత్రువు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ శత్రువు నువ్వు గ్రహించిన మోతాదులో అలసిపోతాడు. కాబట్టి ఈరోజు మనం శత్రువును అలసిపోయే విధంగా చేసేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇది కేవలం మనకు డిగ్రీల వల్ల, పట్టాల వల్ల, సీనియారిటీ వల్ల, అనుభవాల వల్ల, హోదాల వల్ల రాదు. గ్రహింపు వల్ల మాత్రమే వస్తుంది. ఆమేన్. దేని వల్ల కాదు. నాకు ఎందుకంటే చాలా నేను బాగా యోచించిన సంఘటన ఏంటంటే, లోకస్తులు ఒక విధమైన బ్రతుకు బతుకుతున్నారు, దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఒకే బ్రతుకు బతుకుతున్నారు. వారు రోగాలు అనుభవిస్తున్నారు, మీరు రోగాలు అనుభవిస్తున్నారు. వారు అప్పుల్లో ఉన్నారు, మీరు అప్పుల్లో ఉన్నారు. వారికి అనూహ్యమైనటువంటి నష్టాలు, మీకు అనూహ్యమైనటువంటి నష్టాలు. హౌ ఈస్ పాసిబుల్? యు ఆర్ వెరీ స్పెషల్ పర్సన్. నువ్వు చాలా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. వారితో కంపేర్ చేసుకోవడం ఏంటి? నువ్వు పట్టుకున్నది బైబిల్లో ఏముంది? జీవం ఉంది. మరి జీవం కలిగిన మాట నువ్వు నమ్ముతూ ఉన్నప్పుడు నీలో నుంచి జీవమే వస్తుంది, కానీ నష్టం రాదు. కాబట్టి మనం లోకస్తుల వల్ల బ్రతకడానికి వీలు లేదు. వాళ్ళ రోగాలు అనుభవించవచ్చు, అది నువ్వు వాళ్ళని జడ్జి చేయొద్దు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు. ప్రభు నీకు ఏమి ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. వారే అందరిలాగా నేను చాలా మంది నోట్లో విన్నాను, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ నోట్ నేను విన్నది ఏంటంటే, ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదండి. హలో, ఏ సమయానికి ఏది జరుగుతుందో తెలియదు అని మాట్లాడే వ్యక్తి విశ్వాసై ఉండకూడదు. ఏమి జరుగుతుందో బైబిల్లో ఉంది. ఎప్పటికి ఏం జరుగుతుందో ఇలాంటి అవిశ్వాసపు సంబంధమైన మాటలు మాట్లాడద్దండి. నేను అనుకోలేదండి, నాకు అనుకోకుండా ఇలాగ నో 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 నో. ప్రభు నువ్వు ఆ విధంగా అర్థం చేసుకుంటున్నావు అంటే అందరి వల్ల నువ్వు, అందుకే మనం అందరి వల్లే ఉండకూడదు, ప్రభు వల్లే కొందరి వల్లే ఉండాలి. సో కాబట్టి ఈ విధమైనటువంటి మోతాదులో మనం విశ్వాసం పెంపొందింప చేసుకోవాలి. ఇటువంటి సందేశాలనే మీరు ప్రేమించండి. ఇటువంటి సందేశాలు వినడానికే ఇష్టపడండి. ఎందుకంటే వినడం వల్ల మాత్రమే విశ్వాసము వస్తుంది. అది కూడా క్రీస్తును గూర్చిన మాట గురించి. నువ్వు వినే పాండిత్యం అంతా నీకు విశ్వాసాన్ని పెంపొందింప చేయదు. నువ్వు వినేటువంటి ఆత్మ ప్రత్యక్షత ద్వారా వినే ప్రతి మాట నీకు విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది. ప్రభువును మనం ప్రత్యక్షపరచవచ్చున్నామా, లేదా మన యొక్క ట్రెడిషనల్ మనం ప్రత్యక్షపరుస్తున్నామా? నోను, మనం ప్రత్యక్షపరిచేది ట్రెడిషనల్ అయి ఉండకూడదు. మనం ప్రత్యక్షపరిచేది ప్రభువై ఉండాలి, ప్రభువునై ఉండాలి, ప్రభు ఏమై ఉన్నాడో అయి ఉండాలి. ఈ విషయాలు మాత్రమే మనం ప్రత్యక్షపరచబడడానికి ఇష్టపడాలి. ఇటువంటి అనుభవం కలిగినటువంటి జీవితాల్లో మనం ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడు ప్రభు మన నుంచి ఆనందించేటువంటి వాడై ఉంటున్నాడు. సో కాబట్టి ప్రభు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని గ్రహిద్దాం, లేదా ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహిద్దాం. 2 విషయాలు నువ్వు గ్రహించిన 2 విషయాల్లో కూడా నీ శత్రువు అలసిపోతాడు. 2 విషయాల్లో కూడా నీ శత్రువు అలసిపోతున్నాడు. సో కాబట్టి ప్రభువును మనం ప్రేమిద్దాం, ప్రభువును మనం అర్థం చేసుకుందాం, ప్రభువును మనం అనుభవపూర్వకంగా తీసుకెళ్దాం. నువ్వు కలిగి ఉన్న ప్రభు నీ ద్వారా నీ ద్వారా పనిచేయాలని ఆశిస్తున్నాడు. అందుకే ఆయన మనలో నుండి జీవజలపు ఊటలు ఏంటివి అంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక జీవం బయటకు వస్తుంది. జీవం కలిగిన నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక లివింగ్ స్పిరిట్, జీవం కలిగిన ఆత్మ బయటకు వస్తుంది. నువ్వు ఏమి మాట్లాడితే అది, నువ్వు దేనికి స్పందిస్తావు అది. సో కాబట్టి శిష్యుల వలె మనం ఉండక, శిష్యుల వలె సందేహించినట్లు ఉండక, ఖచ్చితంగా ప్రభు వలె మనం ఉండడానికి ఆ విషయాలన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటికే ఉన్నాయంటే చూడండి. మీరు అలా ఉండండి అని కాదు అర్థం. వాటి వల్ల మనకు బుద్ధి కలగడానికి ఉన్నాయి అవన్నీ, వాటి వల్ల మనం రియలైజ్ కావడానికి ఉన్నాయి అవన్నీ.
కాబట్టి మనం ఆ విధమైనటువంటి ప్రభువును మనం అంగీకరిద్దాం. ఆ విధమైనటువంటి మంచితనాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆ మంచితనాన్ని మనం అనుభవిస్తూ మన ద్వారా ప్రభు ప్రత్యక్షపరచబడిన వారి జాబితాలో మన పేర్లు నమోదు చేసుకునేటువంటి విధంగా మన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకు దాన్ని పరిచయం చేయండి. ఈ ప్రోగ్రామ్ని ఈ క్రిస్టియన్ ఫేస్బుక్ ఈ పేజ్ ద్వారా కావచ్చు, లేదంటే నా పర్సనల్ ఛానల్ ఉంది ఫేస్బుక్లో, మీరు బ్రదర్ పీటర్ అని కొట్టినా కూడా నా పర్సనల్ ఛానల్ వస్తుంది, ప్రతి సందేశం అందులో ఉంటుంది. లేదా యూట్యూబ్లో మీరు ఫలింపచేయు వాక్కు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరేం నాకు షేర్స్ అవసరం లేదు, మీరు నాకు సబ్స్క్రైబ్స్ అవసరం లేదు, లైక్లు నాకు అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఈ మాటలు ఖచ్చితంగా మీలో కార్యాన్ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో కాబట్టి ఈ వాక్యాన్ని మీరు వినండి, మీరు ఆస్వాదించండి, ఇతరులకు వీటిని పరిచయం చేయండి. దాని ద్వారా దేవుడు మనం స్పందించేటువంటి వారి యొక్క జీవితాల్లోకి మనం ముందుకెళ్తూ ప్రభువును ముందుగా మనం అనుభవపూర్వకంగా అనుభవిస్తూ ఆయన శక్తి చేత, ఆయన బలం చేత మనం ఆనందించేటువంటి వారిలాగా దేవునికి మహిమకరంగా బ్రతకడానికి ఇష్టపడదాం. మనం నీతిమంతుల వల్ల బ్రతుకుతాం. నీతిమంతుడు అంటే రాజీ పడనివాడు. రాజీ పడనివాడు ఎవడు అంటే విశ్వాసి అయి ఉండాలి. ఎందుకంటే మనం ఆయన పోలికలో ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి. సో ఈ విధమైనటువంటి మనం పట్టుదల కలిగినటువంటి, తీవ్రత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క క్రైస్తవ జీవన యొక్క మనుగడని ప్రభువుకు మహిమకరంగా బ్రతకడానికి ఇష్టపడతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.